నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథ బుద్ధి లేని వాళ్ళు. ఒక ఊళ్ళో సుబ్బయ్య, సూరయ్య అని ఇద్దరు శ్రమజీవులు ఉండేవారు. వారిని అందరూ బుద్ధి లేని వాళ్ళు అనేవారు. ఒకసారి సుబ్బయ్య గ్రామాధికారిని కలిసి, అయ్యా, నన్ను అందరూ బుద్ధి లేని వాడంటారు కదా, అది నిజమేనా అని అడిగాడు. నేనొకటి అడుగుతాను, చెప్పు. మా కుటుంబంలో 4 ఉన్నారు. ఒకతే నా భార్య, ఇంకొకతే నా కూతురు, మూడోవాడు నా కొడుకు, 4వ మనిషి ఎవరు అని గ్రామాధికారి అడిగాడు. తమరు చెబితేగా నాకు తెలిసేది అన్నాడు సుబ్బయ్య. ఓరి బుద్ధి లేనివాడా, 4వ వాణ్ణి నేనేరా అన్నాడు గ్రామాధికారి. తరువాత సుబ్బయ్య సూరయ్యకు అదే పరీక్ష పెడుతూ, సూరయ్య, ఒకటి అడుగుతా, చెప్పు. మా కుటుంబంలో 4, ఒకతే నా భార్య, ఇంకొకతే నా కూతురు, మూడోవాడు నా కొడుకు, మరి 4వ మనిషి ఎవరు అని అడిగాడు. నువ్వేగా అన్నాడు సూరయ్య. ఓరి బుద్ధి లేనివాడా, 4వ వాడు మన గ్రామాధికారి అన్నాడు సుబ్బయ్య. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.